హాయ్ అండి. ఈ రోజు నేను మీ ముంగడికి తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ వచ్చేసి మన ఈ 2026 లో మాస్ హిట్ సాంగ్ ఏదైనా ఉందని అంటే గనక అది మన ఈ బోల్ బొంబాయి కాడ్ అనేసి ఫోక్ సాంగ్ రావడం జరిగింది అన్నట్టుగా. సూపర్ ఉందండి. చాలా మాస్ స్టెప్పులు, మాస్ డ్యాన్స్, మంచి అందమైన లొకేషన్స్, చాలా సాంప్రదాయవంతమైన లొకేషన్ కూడా ఉండడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ ఫోక్ సాంగ్ బోల్ బొంబాయి కాడ్ అనే ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసింది ఎవరు అనేసి అంటే గనక రాజేష్ జాగ్వార్ అండ్ యమునా తారక్ గారు యాక్ట్ చేయడం జరిగింది. యమునా తారక్ గారు ఎంత ఫాస్ట్ గా డాన్స్ చేస్తారు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎంత ఇస్తారని మీ అందరికి తెలిసిందే. తనకు తగ్గట్టుగానే మన రాజేష్ జాగ్వార్ కూడా స్పీడ్ డాన్స్ కుమ్మేయడం జరిగింది అన్నట్టుగా. చాలా బాగుంది అనండి. వెనకాల సీనరీస్ కూడా చాలా బాగుండడం జరిగింది అన్నట్టుగా. అలాగే ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం ఏంటంటే లిరిక్స్ అండ్ మ్యూజిక్. అయితే ఈ లిరిక్స్ ఇచ్చింది ఎవరనేసి అంటే గనక ప్రశాంత్ నగమన్న గారు ఇవ్వడం జరిగింది. చాలా బాగా లిరిక్స్ ఇచ్చాడు. బోలు బొంబాయి కాడ అనేసి ఎక్సలెంట్ అన్నట్టుగా. అలాగే మ్యూజిక్ ఇచ్చింది ఎవరనేసి అంటే గనక మన వెంకట్ అజ్మీరా అన్నగారు ఇవ్వడం జరిగింది. అన్నగారు ఎంత బాగా ఇస్తారో మీ అందరు కూడా తెలిసిందే. అలాగే వచ్చేసి సింగర్స్ ఎవరైనా అంటే గనక ఘట్టం సంతోష్ గారు అండ్ ప్రభా మేడం గారు సింగర్ గా ఈ సాంగ్ కు సింగింగ్ చేయడం జరిగింది అని అన్నట్టుగా. అయితే దీనికి ఈ సాంగ్ కు మెయిన్ గా కొరియోగ్రఫీ అండ్ డైరెక్షన్ అన్నట్టుగా. ఈ డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫీ ఇచ్చింది ఎవరనేసి అంటే గనక శేఖర్ వైరస్ గారు ఇవ్వడం జరిగింది అన్నట్టుగా. ఎంత బాగా ఇచ్చాడంటే అంత స్పీడ్ డాన్స్ ఇచ్చిండు, మంచి అందమైన లొకేషన్స్ ఇచ్చిండు. అలాగే వచ్చేసి ఈ సాంగ్ ఇంత పెద్ద మన 2026 లో హిట్ అయ్యేంతగా టోటల్ చూసుకున్నాడు అన్నట్టుగా తనే. ఇంకా ఈ 2026 లో ఒక హిట్ సాంగ్ పడ్డది అనేసి చెప్పొచ్చు, మాస్ హిట్ సాంగ్ పడ్డది అనేసి చెప్పొచ్చు. అయితే మీరందరూ కూడా ఈ సాంగ్ చూడాలనేసి మీ ముందరకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ సాంగ్ రిలీజ్ అయ్యేసి నిన్ననే రిలీజ్ అయిపోయిందండి. ఇప్పటికి మంచి వ్యూస్ రావడం జరిగింది. 1 lakh దగ్గర ఉంది. తర్వాత ఇక హిట్ సాంగ్ కాబట్టి ఇంకా మిలియన్ దాకా వెళ్ళిపోతుంది. సో నేను ముందుగా మీకు ఈ వీడియోను తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. తప్పకుండా చూడండి. ఈ సాంగ్ చాలా బాగుంది, చాలా నచ్చుతుంది కూడా.